వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసినా నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్. పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షకు పరకాల జర్నలిస్టుల సంఘం మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, కమిషన్ల కోసమే చూస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీ మారగానే బీఆర్ఎస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేశారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ వద్ద షెడ్యూళ్ల ప్రకారం నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలి. పర్సంటేజీల కకృతితోనే 1,00,000 ఎకరాలు నీరు లేక ఎండుతున్నది. పంట పండించినంత కాలం తాగునీటినే విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయి. సాగునీరు అందక పంట నష్టం జరిగింది. ఎకరాకు 25,000 నష్టపరిహారాన్ని అందించాలి. టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు దేవన్నపేట పంప్ హౌస్ ను విజిట్ చేస్తాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా మంత్రులందరూ కూడా దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 3 పరిధిలోని దేవన్నపేట పంప్ హౌస్ ప్రారంభిస్తున్నాం. ధర్మసాగర్ నింపి ఎగువ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పి, వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు నమ్మబలికి ఆశ పెట్టి అబాస్పాలైంది. రైతాంగానికి నిన్నటి ఘటన పట్ల మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నోరిప్పితే అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా మీరు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండ్రు. మీ పక్కన ఉండబడినటువంటి గన్పూర్ శాసనసభ్యులు ఉన్న కడియం శ్రీహరి గారు కూడా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండ్రు. నిన్న మీరు మాట్లాడిన అబద్ధపు మాటలన్నీ కూడా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. హెలికాప్టర్ లేకుంటే కాలు కదపనటువంటి మంత్రులారా, నిన్న హెలికాప్టర్ వేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇటు దేవన్నపేట దగ్గర పంపులను ప్రారంభించే ప్రక్రియలో పెట్టిన ఖర్చు కానీ, అటు ధర్మసాగర్ దగ్గర చేసినటువంటి హంగామా ఏర్పాట్లు, ప్రభుత్వ పరంగా చేసిన ఏర్పాట్లు కానీ ₹1 కోటి వృధా చేసిండ్రు. ఇవాళ మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా? మీరు సంపాదించినటువంటి మీ ఆస్తులకి వెళ్ళి అమ్మి పెడతారా? మీకు దేవాదుల ప్రాజెక్టు మీద, దేవన్నపేట పంప్ హౌస్ మీద మీకున్నటువంటి పరిణతి ఎంత, మీకున్న అవగాహన ఎంత? 2001లో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రులు నిన్న మాట్లాడాల్సిన అవసరం ఉండే. ఆడ నీటి నిల్వలు ఈ సమయానికి అంటే ఇది 12 గంటల ముందు తీసినటువంటి మరి ప్రభుత్వ రికార్డే ఇది. నిన్న రాత్రి మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు, పొంగులేటి గారు, కడియం శ్రీహరి గారు ఇంకా అనేక మంది ప్రగల్భాలు మాట్లాడి, నిన్న చెత్త మాటలు మాట్లాడి ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది, ఇలా నీళ్ళెత్తలేవంటే కేసీఆర్ కారణం అని చెప్పినటువంటి ఈ యొక్క చిల్లర మాటలు మాట్లాడే ఈ చిల్లరగాళ్ళు నిన్న దేవన్నపేట పంప్ హౌస్లో ఉన్నప్పుడు తీసినటువంటి FRL లెవెల్ నీటి నిల్వల ప్రభుత్వ రికార్డ్ ఆన్లైన్, ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసే ఆన్లైన్ నిన్న రాత్రి 9 గంటలకు 76.25 మీటర్ల ఎత్తున
సమ్మక్క సాగర్ దగ్గర నీటి నిల్వలు ఉన్నాయి. మనం 72 మీటర్ల వరకు నీళ్ళు ఎత్తుకోవచ్చు. అంటే ఇక 4 మీటర్ల 25 4.25 మీటర్ల నీటి నిల్వలను ఎత్తుకునే విధంగా సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నప్పుడు మీకు ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు? మీకు ఎట్లా ఇజ్జత్ అనిపిస్తలేదు అబద్ధాలు చెప్పడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి? ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా మీరు? ఇవాళ ఏం సమాధానం చెప్తారు దీనికి? సమాధానం మీరు ఇవాళ దమ్ముందా? మళ్ళీ వస్తారు లేకుంటే పారిపోయేళ్ళు. 200 మంది పోలీసులను పెట్టుకొని 20 పోలీసు వాహనాలు పెట్టుకొని ఎస్కార్ట్ పెట్టుకొని వరంగల్లో గెస్ట్ హౌస్ నుంచి హైదరాబాద్ పోయే దుస్థితి ఎందుకు వచ్చింది మీకు? అంటే మీరు రైతులను మోసం చేసిళ్ళు, తప్పుడు సమాచారం ఇచ్చిళ్ళు, పంటలు ఎండిపోతుంటే మేమేదో ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మీడియాలో ప్రచారం ఇచ్చుకునే ప్రయత్నం చేసిళ్ళు. మేము పంటలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మోటార్లు ప్రారంభం కాలేదు కాబట్టి, టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి నీళ్లు రాలేదు. కానీ మంత్రులు మాత్రం బాగా కష్టపడ్డారు. తెలంగాణ షేర్ బాటిల్ తాగి పడుకున్నారు మంచిగా ఇక్కడ అని చెప్పే ప్రయత్నం చేసిళ్ళు. హన్మకొండ జిల్లా పోచమ్మకుంట తేజస్వి హైస్కూల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తీవ్ర ఎండలో సైతం పాఠశాలను నడిపిస్తున్న వైనం. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తేజస్వి స్కూల్ యాజమాన్యం ఇదే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా కనీసం స్పందించని జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి తేజస్వి స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు. लेना अपडेट पिलिచి మనల్ని పిలిచిందా? ఆల్రెడీ ఇస్తారు. నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసిన నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు. ఎస్ఆర్ఎస్పీ రైతులకు నీళ్లు ఇవ్వండి. రైతుల బాధలు పట్టని మూర్ఖపు ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజాలు మాట్లాడే వారిని బట్టలు ఉడదీసి కొడతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పెనపహాడు మండలం దుబ్బతండ, మేఘ్యమా తండ, ధర్మాపురం గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పీ కింద ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, జేవులేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావగొడుతున్నారు మొత్తము. ఇది మీరు ఎవరిని చూసినా, ఎవరి నోట్ ఇట్లా మీరు నోటి ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు. నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని. రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు, బట్టలు ఇప్పు తీసుకొడతావా? ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా? జైలుకు పంపుతావా? మాట్లాడిన వాళ్ళని బట్టలు వేసి కొడతావు, అవి చూపించిన వాళ్ళని బట్టలు వేసి కొడతావా? ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా?
ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్లా కనబడుతున్నారా? ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా? 5 ఏళ్లుగా నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో. కేసీఆర్ మనవళ్ళు మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష, నీ యూట్యూబ్ ఛానళ్ళు, నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్? అందుకే ఇప్పటికైనా తెలుసుకున్నావు వాస్తవం ఏందో. విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయన్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు. కానీ బుద్ధిగా ఉండు, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. నీకు ప్రజల్ని బట్టలిప్పి కొట్టే హక్కు లేదు, కానీ ప్రజలకు ఉంది. నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు. నువ్వు రాసిచ్చినావు. నువ్వు 420 హామీలను 6 గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా. బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది, బాకీ పడ్డవాడికి ఉండదు. అది గుర్తుపెట్టుకో మిస్టర్. మహిళలు నిలదీస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతుంది. ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి. వాళ్ళ కళ్ళ ముందట వాళ్ళ కళ్ళ ముందట ఉన్న నీళ్ళు పోతుంటే దేశానికి మొత్తం పాడు చేసింది సార్. పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోతుంది? ఎట్లా తీర్చాలి? రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి? నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి 2 లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటట్టు చేసి అప్పుల పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా, రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా, బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ ఆశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్నవడ్ల పొలాలు, ఎండిపోయిన పొలాలన్నీ కూడా. ఎవడి దుర్మార్గం ఇది? నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా, బట్టలు కూడా తీస్తా. నా ఇంట్లో బాధపడుతున్నారు, ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు, రాజీనామా చేసిపో, ఇంట్లో వండుకో. పబ్లిక్లో నిలబడి కాగితాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను తిడుతున్నారు. మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు? పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, అన్ని ఇచ్చినా కేసీఆర్ని వదులుకున్నాం, వీడేది ఎక్కిస్తున్నాడు అని చెప్పి వీనికే పోయినాం, వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర అసెంబ్లీలలో 2 బిల్లులు ఆమోదం పొందడాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టరూపం దాల్చడం కోసం గట్టిగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలున్నారు. విద్యా ఉద్యోగాల్లో అలాగే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభల్లో ఉన్న పార్టీలన్నీ కూడా ఆమోదం తెలియజేశాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నందున ఈ రకమైన బిల్లులపై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు అమలు జరపడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్లు వర్గీకరిస్తూ క్రింది తరగతులకు కూడా సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ రకమైనటువంటి బిల్లుల్ని అది ఆమోదించడానికి కూడా వ్యతిరేకత వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్లు చట్టరూపం దాల్చేటందుకోసం గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు అఖిలపక్షానికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలో అమలు జరగాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు. బీసీలు విద్య ఉద్యోగాల్లో కానీ అలాగే ఆర్థికంగా వృత్తుల పరంగా అనేక రకాలుగా ఇబ్బందులకు నష్టాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్స్ అమలు జరగడం, ఈ రిజర్వేషన్లను కూడా వర్గీకరిస్తూ కింది తరగతులకు కూడా న్యాయం జరిగేటట్టుగా, సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు బీజేపీ పార్లమెంట్లో
అట్లాగే చట్టరూపం దాల్చడం కోసం కానీ కేంద్రం మీద అనుకూలమే అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. కేంద్రంలో మాత్రం కులగణనకు వ్యతిరేకంగా వివరిస్తుంది ఆ పార్టీ. మరి ఇక్కడ రాష్ట్రంలో ఆమోదం తెలియజేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత నిజంగానే కులగణనకు అనుకూలం బీజేపీ అయ్యి ఉంటే, ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ అయ్యి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా జరగకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా, బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, వాళ్ళ హక్కులకు వ్యతిరేకంగా, విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ అవకాశాలను దెబ్బతీసినటువంటి పార్టీగా మారుతుంది. అలాంటి స్థితి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధం కావాలి. సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా దానికి వ్యతిరేకంగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదించారు. కొన్ని చిన్న చిన్న సవరణలు అవకాశాలున్నా వాటిని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దళితులంతా కూడా సంఘటితంగా ఐక్యంగా తమ హక్కుల సాధన కోసం, ఉమ్మడి హక్కుల సాధన కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కోసం కానీ, అట్లాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రిజర్వేషన్స్లో మన వాటాను మనం అమలు చేసుకోవడానికి కేంద్రంతో కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు కోసం చట్టం కానీ, అట్లాగే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ను ఎస్సీ ఎస్టీలది పెంచేటటువంటి విషయం కూడా కానీ, అట్లాగే సంక్షేమ రంగానికి నిధుల కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అసమానతలు జరుగుతున్నాయి. నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఆ రకంగా ఎస్సీ ఎస్టీలు అభివృద్ధిలో వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ జరగడం లేదు. భూమి పంపిణీ చేస్తామన్నటువంటిది జరగకపోగా ఉన్న భూముల్ని, అసైన్ చేసినటువంటి భూముల్ని వెనక్కి లాక్కుంటున్నటువంటి దుస్థితి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగం నిర్వీర్యమైపోయి రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా అలాంటి స్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా దళితులు, సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాల ద్వారా ఇంకా మరిన్ని హక్కుల్ని సాధించేందుకు కృషి చేయాలి. అట్లాగే శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుల్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక 7 జడ్జీల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయ నిపుణులను సంప్రదించి వన్మెన్ కమిషన్ను ఏర్పాటు చేశాం. వన్మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు వారికి పంచాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.
హన్మకొండ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో వారి ఆధ్వర్యంలో స్వయం కృషి మహిళా సొసైటీ వయోవృద్ధుల సహాయార్థం వృద్ధాశ్రమంలో పడకంటి రామన్న జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. హన్మకొండ మ్యూజిక్ ఇన్ఛార్జ్ భిక్షపతి చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి అర్జున గౌడ్ హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు శంకర్, రామంచ సుమన్, ఉప్పరపల్లి రాజు, మాస్కే రాజు, పండేల అరవింద్ పాల్గొనడం జరిగింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెల్లెల్లుడే అటు తిని పోయాలా అబ్బాయి దగ్గర అందరూ మంచుకో తిన్న పట్టుకొని కూడా పేపర్కి ఇచ్చేయడానికి అనుకుండొచ్చు. మీరేం టెన్షన్ వాళ్ళకి మొత్తం వాళ్ళకి పెట్టినాకనే ఆ లైన్కి వచ్చినాక వాళ్ళు వీళ్ళకి అన్ని తిన్నాక ఓకే అన్ని వాళ్ళు పెడతారు. వేరే వాళ్ళు వస్తారు. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్ 9 నెలల మహా ఉత్కంఠకు తెరపడింది. యావత్ ప్రపంచం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బూచ్ విల్మిర్లో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో క్షేమంగా దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోరలతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవో కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ అభివాదం చేస్తూ వైద్య పరీక్షల నిమిత్తం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడే వారికి కొన్ని రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులు సుదీర్ఘకాలం స్పేస్లో ఉండడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షించనున్నారు. దీనితో తన 3వ అంతరిక్ష యాత్రను సైతం సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లయింది. గతంలో 2006, 2012లో 2 సార్లు అంతరిక్ష యాత్రను సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేశారు. There we have it, some waves, some thumbs up and some smiles. షెడ్యూల కులాల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో
ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఏకశంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి షెడ్యూల కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బిల్లు ప్రవేశపెట్టి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షకు పరకాల మండల పరిధిలోని జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు దాసర్ రమేష్, ఎండి పాషా, మాదిగ జర్నలిస్ట్ ఫోరం నాయకులు కొడపాక భాస్కర్ మాదిగ, మాదిగ విద్యా సమైక్య బొచ్చు నవదీప్ మాదిగ, ఏక్ కృష్ణ ఏక్ మాదిగ, వంటర్ పరమేష్ మాదిగ, బొచ్చు రాకేష్ మాదిగ, బోట్ల జాను మాదిగలు పాల్గొన్నారు. జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ, వందలాలి మాదిగల ఐక్యత, వందలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు, జై మాదిగ, జై మాదిగ, వందలాలి గౌరవ శ్రీమంతక్ష మాదిగ నాయకత్వం, వందలాలి గౌరవ శ్రీమంతక్ష మాదిగ నాయకత్వం, జోహార్ మాదిగ మన వీరులకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.